కేవలం 7 అంటే 7 రోజులు చాలండి. మీ జుట్టు అనేది చాలా ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాకుండా జుట్టు చిక్కులు పడకుండా చాలా సిల్కీగా, స్మూత్‌గా ఉంటుందండి. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. జుట్టు చాలా లాంగ్‌గా గ్రోత్ అవుతుంది. చాలా డెన్సిటీతో గ్రోత్ అవుతుందండి. సో, చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇక ఈ రెమెడీ ఎలా తయారు చేయాలనేది పూర్తి వీడియో చూసేయండి. సో, ముందుగా టీ పౌడర్ తీసుకోవాలండి. టీ పొడిని జుట్టుకు వాడడం వల్ల జుట్టు రాలడం ఆగిపోతుంది. ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది మరియు మెరుస్తుంది కూడా. టీ పొడి జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది మరియు తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడుతుంది. టీ పొడిలోని DHTని నిరోధించే లక్షణాలు జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. టీ వాడకం వల్ల జుట్టు మృదువుగా మెరిసేలాగా మారుతుంది. నేను 1 రూపీది ఒక చిన్న టీ పొడి ప్యాకెట్ తీసుకుంటున్నానండి. సో, మీరు పలానా బ్రాండ్ అనేం లేదు. మీకు ఏ టీ పౌడర్ అందుబాటుగా ఉంటే ఆ టీ పౌడర్ తీసుకోవచ్చు. సో, ఈ విధంగా మీరు స్పూన్ కొలతన అంటే లూజ్ ఉంటుంది కదండీ, ప్యాకెట్ కాకుండా. ఒకవేళ మీరు లూజ్ తీసుకుంటున్నట్లయితే ఒక స్పూన్ వరకు తీసుకోండి. ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి. సో, ఇక అంతా ఒకసారి చేత్తోటి నలిపేసేయండి మెత్తగా. ఓకేనా? సో, ఈ విధంగా అంత మెత్తగా నలిపేసేయండి. సో, చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మన ఛానల్లోని రెమెడీస్ చాలామంది ట్రై చేసి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎప్పటికీ మీరు ఇదే విధంగా ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటున్నా. సో, ఈ విధంగా చేతోటి అంత బాగా నలిపేసిన తర్వాత ఇక మరొక ఇంగ్రీడియంట్ వచ్చేసి మెంతులండి. మెంతుల వల్ల మన జుట్టుకు అనేక ఉపయోగాలు ఉన్నాయండి. సో, ఈ విధంగా ఒక 2 స్పూన్ల వరకు మెంతులు తీసుకోండి, సరిపోతాయి. సో, చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్వరైనా యూజ్ చేయొచ్చండి. ఆడ, మగ. మన ఛానల్‌లో చాలామంది మగవాళ్ళు కూడా ఇది మగవాళ్ళు యూజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. సో, నో ప్రాబ్లమ్ అండి. చిన్న, పెద్ద ఎవ్వరైనా యూజ్ చేయొచ్చు, ఆడవాళ్ళు, మగవాళ్ళు. సో, ఈ విధంగా కొద్దిగంత వాటర్ తీసుకోవాలండి. సాల్ట్ వాటర్, ట్యాప్ వాటర్ కాదండి. మనం డ్రింకింగ్ పర్పస్‌గా యూజ్ చేస్తూ ఉంటాం కదండీ, ఫిల్టర్ వాటర్ తీసుకోండి. సో, ఒక పెద్ద గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా అంతా ఒకసారి స్పూన్ తోటి అంతా మిక్స్ చేసేయండి. లేదు అనంటే చేత్తోటి అంతా. మెంతులు కూడా యాడ్ చేసాం కదండి, మెంతుల్లో ఉన్నటువంటి పోషకాలు కూడా చక్కగా వాటర్కి పట్టేలాగా ఈ విధంగా అంతా నలిపేసినట్లుగా అనండి. సో, చూస్తున్నారు కదండి, మనం ఈ వాటర్ని బాగా మరిగించినప్పుడు వీటిలో ఉన్నటువంటి పోషకాలు అనేవి చక్కగా వాటర్కి పట్టాలన్నమాట. సో, ఈ విధంగా అంతా బాగా నలిపేసిన తర్వాత ఇక స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. ఎక్కువ సమయం ఏం పట్టదు. 2 నిమిషాల్లోనే చక్కగా మరిగిపోతాయండి. ఎక్కువ సమయం కూడా పట్టదు. సో, చూస్తున్నారు కదండి, ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే టీ పౌడర్ అండ్ మెంతుల్లో ఉన్నటువంటి పోషకాలు అనేవి చక్కగా వాటర్కి పడతాయండి. ఇంకా మన ఛానల్లో నెంబర్ ఆఫ్ హోమ్ రెమెడీస్ ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. సో, మన ఛానల్లో హోమ్ రెమెడీస్, మెహందీ డిజైన్స్, బ్యూటీ టిప్స్, టైలరింగ్ టిప్స్ అన్నీ ఉంటాయండి. ఆల్ ఇన్ వన్ ఛానల్. ప్రతిరోజు మీకు ఉపయోగపడేటువంటి వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటానండి. సో, ఎలాంటి కెమికల్స్ని యూజ్ చేయకుండా బ్యూటీ రెమెడీస్ ఉన్నాయి. అంతేకాకుండా పైసా ఖర్చు లేకుండా ఓల్డ్ క్లోత్స్ని మళ్ళీ తిరిగి ఎలా యూజ్ చేసుకోవచ్చు అన్న వీడియోస్ కూడా ఉన్నాయండి. సో, ఈ విధంగా బాగా మరగనివ్వాలి. ఇప్పటి వరకు మీరు లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి చేరుతుందనమాట. సో, అలాగే చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియో ఎంతవరకు వెళ్తుంది అన్నది నాకు కూడా తెలుస్తుంది కదండి. మీరు ఎక్కడి నుంచి నా వీడియో చూస్తున్నారన్నది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో, ఈ విధంగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. సో, చూస్తున్నారు కదండి, వాటర్ అనేవి పూర్తిగా కలర్ చేంజ్ అయ్యాయి. టీ పౌడర్లో ఉన్నటువంటి పోషకాలు, మెంతుల్లో ఉన్నటువంటి పోషకాలు అనేవి చక్కగా వాటర్కి పడతాయి. సో, మెంతులు కూడా ఉడుకుతాయండి. సో, చూస్తున్నారు కదండి, మెంతులు కూడా మంచిగా బాయిల్ అయ్యాయి. ఇక ఎలా అప్లై చేసుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలి అనేది కూడా చెప్తా. అలాగే చిన్న చిన్న టిప్స్ చెప్తా చూడండి. వాటర్ అనేది ఎక్కువగా తాగుతూ ఉండాలండి. సో, పని ఒత్తిడి వల్ల వాటర్ తాగడం అనేది మర్చిపోతూ ఉంటారు. మనకు ఎన్ని పనులున్నా నీటిని మంచిగా తాగుతూ ఉండాలండి. సో, వాటర్ ఎంత ఎక్కువ తాగితే హెయిర్ కూడా అంత మంచిగా గ్రోత్ అవుతుంది. మనం ఎన్ని రెమెడీస్ యూజ్ చేసినప్పటికీ వాటర్ కూడా మంచిగా తాగుతూ ఉండాలండి. బాడీలో హీట్ ఫామ్ అయ్యిందంటే హెయిర్ అనేది ఎక్కువగా రాలిపోతుంది. ఓకేనా? మంచిగా వాటర్ తాగుతూ ఉండాలి. అంతేకాకుండా మటన్ ఎక్కువ తిన్నా కూడా జుట్టు పెరుగుతుందండి. సో, మటన్ తిన్నా తినకపోయినా వాటర్ అనేది మంచిగా తాగుతూ ఉండండి. ఓకేనా? సో, జుట్టు రాలిపోతుందని టెన్షన్ పడొద్దండి. మంచి మంచి న్యాచురల్ హోమ్ రెమెడీస్ తోటి జుట్టును తిరిగి మళ్ళీ ఒత్తుగా పెంచుకోవచ్చు. టెన్షన్ పడడం వల్ల రాలేదనేది ఎక్కువ అవుతుందండి, తగ్గదు. సో, చూస్తున్నారు కదండి, ఈ విధంగా టీ స్ట్రైనర్ తోటి వడగట్టేసుకోవాలి. ఇక ఇవి సపరేట్ అంటే 2 బౌల్స్లోకి సపరేట్ చేద్దామండి. షాంపూ చూపిస్తా, ఇది హెయిర్కి అప్లై చేసుకునేది 2 చూపిస్తాం. సో, వేరొక బౌల్లోకి హాఫ్ వరకు సపరేట్ చేసుకోండి. చాలా సింపుల్ కదండి ప్రిపేర్ చేసుకోవడం. ఇది నేను ట్రై చేసి నాకు 100% రిజల్ట్ వచ్చాకే మీతో షేర్ చేసుకుంటున్నానండి.
సో ఈ విధంగా హాఫ్ వరకు సపరేట్ చేసుకోండి. ఈ హాఫ్ అనేది పక్కన పెట్టేసుకుందాం. ఇది మనం హెయిర్కి షాంపూ అప్లై చేసుకోవడానికి. ఈ హాఫ్ వచ్చేసి ఒక స్ప్రే బాటిల్లో ఫిల్ చేసుకుందామండి. స్ప్రే బాటిల్ లేకపోయినట్లయితే నో ప్రాబ్లం అండి. కాటన్ ఉంటుంది కదండి, దూది తీసుకొని ఉండలాగా చేసి మొత్తం జుట్టుకంతా అప్లై చేసుకోవాలి. ఇంకా ఇందులో విటమిన్ ఈ అనేది యాడ్ చేసుకోవాలండి. సో మర్చిపోవద్దండి, విటమిన్ ఈ వల్ల మన స్కిన్కి, మన హెయిర్కి నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఒకటా రెండా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో విటమిన్ ఈ అనేది మనకు మెడికల్ స్టోర్లో దొరుకుతుంది. ఒక షీట్ వచ్చేసి చాలా తక్కువ కాస్టే పడుతుంది. మనకు స్కిన్కి అండ్ హెయిర్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక ఆన్లైన్లలో కూడా విటమిన్ ఈ అనేది అందుబాటుగా ఉన్నాయండి, చాలా తక్కువ కాస్ట్కే. ఇక కొద్దిగంత కోకోనట్ ఆయిల్ కానీ లేదంటే బాదం ఆయిల్ కానీ యాడ్ చేసుకోండి, 1.5 స్పూన్ వరకు. సో నేనైతే కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. కోకోనట్ ఆయిల్ అయితే అందరికీ అందుబాటుగా ఉంటుంది కదా. బాదం ఆయిల్ అంటే కొంతమందికి అందుబాటుగా ఉంటుంది, కొంతమందికి అందుబాటుగా ఉండదు కదా. లేదు అని అంటే మీరు తరచూ ఏ ఆయిల్ అయితే యూస్ చేస్తూ ఉంటారో, డాబర్ ఆమ్లా, డిఫరెంట్గా ఆయిల్స్ మీరు ఏదైతే తరచూ యూస్ చేస్తూ ఉంటారో అదే తీసుకోండి, నో ప్రాబ్లం. సో మీ హెయిర్కి ఏ ఆయిల్ అయితే సెట్ అయిపోయి ఉంటుందో, అంటే మీరు తరచూ ఏది ఉపయోగిస్తూ ఉంటారో ఆ ఆయిల్ని 1.5 స్పూన్ వరకు తీసుకోండి. మంచిగా మిక్స్ చేసేయాలన్నమాట ఈ ఆయిల్ అండ్ విటమిన్ ఈ మనం యాడ్ చేసాం కదండి. ఇక అంతేనండి, ఇందులో వేరే ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో అంతా ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఇక స్ప్రే బాటిల్లోకి ఫిల్ చేసుకోవాలన్నమాట. అంటే స్ప్రే బాటిల్ తోటి మనం హెయిర్కి స్ప్రే చేయడం వల్ల హెయిర్ రూట్స్కి చక్కగా పడుతుందండి. కాటన్ తోటి కూడా అప్లై చేయొచ్చు, లేదంటే కొద్దిగా చేతిలోకి వేసుకుంటూ నార్మల్గా మనం ఆయిల్ ఏ విధంగా అయితే అప్లై చేస్తామో ఆ విధంగా అప్లై చేసుకొని మంచిగా మసాజ్ చేసేయాలండి. తల మాడు భాగం మొత్తం మంచిగా అప్లై చేసి 2 to 3 మినిట్స్ పాటు బాగా మసాజ్ చేయాలి. మసాజ్ చేయడం వల్ల ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటి అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది మెరుగుపడి హెయిర్ అనేది ఎక్కడైతే రాలిపోయి ఉంటుందో అక్కడ కొత్త జుట్టు అనేది వస్తుంది. నిర్జీవం అయిపోయినటువంటి జుట్టు అనేది తిరిగి జీవం పోసుకుంటుంది. జుట్టు చాలా లావుగా, చాలా మందంగా, దృఢంగా పెరుగుతుందండి. సో నేను ట్రై చేశాకే 1 వీక్ వరకు నేను ట్రై చేశాకే మీతో ఏదైనా షేర్ చేసుకుంటాను అనమాట. అంటే ఫస్టే మీకు ఏది చెప్పను, నేను ప్రయత్నించి నాకు రిజల్ట్ వచ్చాకే మీతో షేర్ చేసుకుంటా. ఆల్రెడీ నా హెయిర్ని నేను కొన్ని వీడియోస్లో చూపించానండి. లాంగ్గానే ఉంటుంది. సో ఈ విధంగా హెయిర్కి అంతా అప్లై చేసుకోవాలండి. ఎక్కడ కూడా అసలు గ్యాప్ అనేది ఉండొద్దు. మొత్తం జుట్టు ఎంత పొడవు ఉంటుందో అంత పొడవున జుట్టు మొత్తం మాడు భాగం, హెడ్ స్కాల్ఫ్ అంతా కూడా మంచిగా అప్లై చేయాలండి. ఎంత బాగా అప్లై చేస్తే హెయిర్కి అంత బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో మొత్తం ఈ విధంగా స్ప్రే బాటిల్లో కానీ లేదంటే కాటన్తో కానీ అప్లై చేసేసుకోండి. సో ఇది వచ్చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. 3 నుంచి 4 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఓకేనా, బయట కాదండి, ఫ్రిడ్జ్లో పెడితే 3 నుంచి 4 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇక రిమైనింగ్ ఉంది కదండి, ఈ రిమైనింగ్ లిక్విడ్లో మనం ఏదైనా షాంపూ మనం ఏది యూస్ చేస్తూ ఉంటామో ఆ షాంపూని తీసుకోవాలన్నమాట. అంటే ఆల్రెడీ మనము స్ప్రే చేసుకున్న తర్వాత 2 hours అలాగే ఉంచుకోవాలండి. 2 hours అలాగే ఉంచుకున్న తర్వాత ఇక మనం షాంపూ చేసుకుంటాం కదండి తలకు. షాంపూ డైరెక్ట్గా ఎప్పటికీ అప్లై చేసుకోవద్దండి, షాంపూలో చాలా కెమికల్స్ ఉంటాయి. సో ఈ విధంగా లిక్విడ్లో ఒక షాంపూ కానీ 2 షాంపూలు కానీ మనం తరచూ ఎన్నైతే ఉపయోగిస్తూ ఉంటామో మనకు తెలిసే ఉంటుంది కదండి, అందాసుగా అన్ని షాంపూస్ని ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి. పలానా షాంపూ అని ఏం లేదండి, మీరు తరచూ ఏది ఉపయోగిస్తూ ఉంటారో అది. సో నాకైతే ఈ షాంపూ బాగా సెట్ అయిందండి, హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయింది. అలాగని ఇదే తీసుకోవాలని ఏం లేదండి, మీకు ఏది అందుబాటుగా ఉంటే, మీరు తరచూ ఏది ఉపయోగిస్తూ ఉంటే ఆ షాంపూని మీరు ఎన్నైతే యూస్ చేస్తూ ఉంటారో అన్ని షాంపూస్ని ఈ వాటర్లోకి 2 or 3 హెయిర్ లెంత్ని బట్టి. సో జెంట్స్కి అయితే ఒకటైతే సరిపోతుందండి, మరి లేడీస్కి అయితే 2 to 3 పడతాయి కదండి. హెయిర్ ఉన్నదాన్ని బట్టి ఈ విధంగా అంతా మంచిగా అప్లై చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా అప్లై చేసుకోవడం వల్ల హెయిర్ లాంగ్గా గ్రోత్ అవ్వడాన్ని మీరు అబ్జర్వ్ చేస్తారండి. 100% నేను గ్యారంటీ ఇస్తున్నా. హెయిర్ అనేది చాలా హెల్దీగా ఉంటుందన్నమాట, చాలా హెల్దీగా ఉంటుంది. డాండ్రఫ్ అంతా కూడా తొలగిపోతుంది. సో ఈ షాంపూ అయితే అప్పటికప్పుడు మిక్స్ చేసుకోవాలండి. ముందుగా మనం స్ప్రే బాటిల్లో ఫిల్ చేసుకునేది మాత్రం 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.